హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టెక్ ప్రపంచంలో జరిగిన హాట్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మెటా, వ్యాంగార్డ్, దెబ్బ, మెటా మరియు ఓక్లే కలిసి ఇండియాలో అదిరిపోయే ఏఐ స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ చేశాయి. దీని రేటు రూ. 52,300 అంట. ఇందులో స్పెషల్ ఏంటంటే, దీపికా పదుకొనే వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. శాంసంగ్ దడ 2026కి సంబంధించి శాంసంగ్ కొత్త బస్పోక్ ఏఐ క్లను మార్కెట్లోకి వదిలింది. కరెంట్ బిల్లు 30% వరకు తగ్గుతుందని కంపెనీ చెప్తోంది. స్పేస్ ఎక్స్ మరియు XAI షాక్, ఎలోన్ మస్క్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన XAI కంపెనీని స్పేస్ ఎక్స్లో కలిపేస్తూ భారీ డీల్ కుదుర్చుకున్నారు. అంతరిక్షంలోకి కూడా ఏఐ వెళ్లబోతుందన్నమాట. శాంసంగ్ గెలాక్సీ S26 లీక్స్, ఇంకా S25 హడావిడి తగ్గకముందే, అప్పుడే S26 సిరీస్ ఫీచర్స్ మరియు లాంచ్ డేట్ ఆన్లైన్లో లీక్ అయిపోయాయి. నథింగ్ ట్విస్ట్, కార్ల్ పి ఈ ఏడాది ఫ్లాగ్షిప్ ఫోన్ 3/4 లాంచ్ చేయట్లేదట. బడ్జెట్ ఫోన్ 4A మీదే ఫోకస్ పెడుతున్నారని టాక్. ఎన్విడియా వర్సెస్ ఓపెన్ఐ, మార్కెట్లో ఒక చిన్న గొడవ జరుగుతోంది. ఇన్విడియా మరియు ఓపెన్ ఏ మధ్య బంధం బీటలు వారిందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇన్విడియా సీఈఓ మాత్రం మేం $20,000 కోట్ల ఇన్వెస్ట్ చేస్తున్నాం అని క్లారిటీ ఇచ్చారు. రియల్మీ 10,001 mAh బ్యాటరీ, రియల్మీ నుంచి P4 పవర్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయ్యింది. పవర్ బ్యాంక్ అవసరం లేకుండా ఏకంగా 10,001 mAh బ్యాటరీతో వస్తోంది. ఐఫోన్ 18 ప్రో లీక్స్, ఆపిల్ నుంచి రాబోయే ఐఫోన్ 18 ప్రో డిజైన్ లీక్ అయిపోయింది. ఇందులో మెయిన్ కెమెరాకి వేరియబుల్ అపెచర్ ఫీచర్ రాబోతోంది. అంటే మనం డిజిటల్ కెమెరాల్లాగే కాంతిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఆపిల్ తన మొదటి ఫోల్డబుల్ ఐఫోన్ను కూడా సెప్టెంబర్లోనే రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మారుతి ఈ వటార ఎంట్రీ, మారుతి సుజుకి నుంచి వస్తున్న ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఈ వటార ఈ నెలలోనే ఇండియాలో లాంచ్ కాబోతోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని టాక్. దీని ధర సుమారు 17 లక్షల రూపాయలు నుంచి ఉండొచ్చు. సుందర్ పిచాయ్ కానుక, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్టూడెంట్స్ కోసం ఒక మంచి విషయానికి చెప్పారు. జెమినై ఏఐలో ఇప్పుడు ఉచితంగా Gmain 2026 మాక్ టెస్ట్లు రాసుకోవచ్చు. ఫిజిక్స్ వాలా వంటి టాప్ ఇన్స్టిట్యూట్లతో కలిసి ఈ క్వశ్చన్ పేపర్స్ రెడీ చేశారు. సెమీకండక్టర్ మిషన్ 2.0, నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 40,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే ఇకపై మన ఇండియాలోనే ఫోన్ చిప్స్, ల్యాప్టాప్ పార్ట్స్ తయారీ జోరందుకోనుంది. వాట్సాప్కి సుప్రీంకోర్టు షాక్, ప్రైవసీ విషయంలో మెటా, వాట్సాప్కి సుప్రీంకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. యూజర్ల ప్రైవసీని దెబ్బతీసేలా ప్రైవసీ పాలసీలు ఉండకూడదు అని క్లారిటీ ఇచ్చింది. జెమినై ఆటో బ్రౌజ్, గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో కొత్తగా జెమినై ఆటో బ్రౌజ్ ఫీచర్ వచ్చింది. మీరు ఏదైనా వెతకమని చెబితే, అది తనంతట తానే ట్యాబ్స్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక రిపోర్ట్లా ఇచ్చేస్తుంది. MG మెజెస్టర్, NG మోటార్స్ నుంచి MG మెజెస్టర్ అనే భారీ SUV ఫిబ్రవరి 12న లాంచ్ కాబోతోంది. ఇది ఫార్చ్యూనర్కి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. చూశారుగా ఫ్రెండ్స్, ఇవి ఈరోజు టెక్ న్యూస్. ఈ ఫోల్డబుల్ ఐఫోన్ కోసం ఎవరెవరు వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్లో షేర్ చేయండి మరియు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. తిరిగి మరల రేపటి టెక్ న్యూస్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.